హలో గైస్, ఈ మంత్ కార్తీక మాసం కదా, దాని నుంచి మనం నాన్ వెజ్ తినేలేదు. దాన్ని రీప్లేస్ చేసే వస్తువుతో నేను మీ ముందుకు ఒక రెసిపీతో వస్తాను. ఆ రెసిపీ ఎట్లా చేసుకోవాలా ఏమి అనేది ప్రాసెస్ చూసుకోండి. ముందుగా మనము మష్రూమ్ అంతా తీసుకుండేసి పక్కకు పెట్టుకోవాలా. దాన్ని మష్రూమ్ పైన లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ని తీసేయాలన్నమాట. నీట్గా చాకుతో ఇట్లా అంటే వచ్చేస్తుంది పైన లేయరు. మొత్తం మష్రూమ్ మొత్తం అన్ని పైన లేయరు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు అన్ని ఇట్లా ముక్కలుగా పీసులుగా కట్ చేసుకొని వాటర్లోకి వేసుకోండా. ఇవి మీకు కావాలంటే మీరు హాట్ వాటర్ లేకన్నా వేసుకోవచ్చు, లేదా కోల్డ్ వాటర్ లేకన్నా వేసుకోవచ్చు. ఆప్షన్ మీకే ఇస్తాను. నేనైతే కోల్డ్ వాటర్కే వేస్తానప్ప. వాటర్లో పీసెస్గా కట్ చేసి వేసుకున్న మష్రూమ్ని వాటర్లో బాగా నీట్గా డిప్ చేసుకోండా. దాన్ని ఎత్తి పక్కకు ప్లేట్లోకి వేసుకోండా. ఇందులోకి తగినంత ఉప్పు, అయినంత సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోండా. కారం చూసుకోండా, మీకు తగినంత వేసుకోండా. అయినంత ఎక్కువ వేసుకున్నాను పర్లేదు, టేస్ట్ బాగానే ఉంటుంది కారం. నెక్స్ట్ గరం మసాలా, నెక్స్ట్ వచ్చేసి శుంఠి వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి చాలు. అన్నిటినీ ప్రతి పీస్కి మసాలా అంటేట్లుగా మొత్తం మిక్స్ చేసుకోండి, నీట్గా మిక్స్ చేసుకోండి. బాగా దాంతో మిక్స్ చేయండి. ఇది లేదంటే పీసెస్తో గనా బాగా మసాలా అంటారు కదా, దాని నుంచి మసాలా అంతా మిక్స్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి 20 మినిట్స్ సైడ్కి పెట్టేయండి. 20 మినిట్స్ తర్వాత చూడండి, మీకు మసాలా అంతా అది గ్రాప్ చేసుకొని వాటర్ కంటెంట్ అవుట్లోకి ఇడ్చుంటుంది అనమాట ఇది మష్రూమ్ అనేది. నెక్స్ట్ దీనికి ఏం చేయాలంటే బియ్యం పిండి కొంచెము, కార్న్ఫ్లోర్ కొంచెము, మైదా మొత్తం కలిపి దీన్ని మిక్స్ చేసుకోండి. ఎట్లా మిక్స్ చేసుకోవాలంటే ఒకదాని నుంచి ఒకదానికి అంటకూడదు, విడివిడిగా ఉండాలా. పౌడర్ అనేది ఎక్కువ యూస్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఈ జాలీలోకి వేసుకొని పీసెస్ అన్ని జాలీలోకి వేసుకొని ఒకసారి వాటర్లో డిప్ చేయండి. డిప్ చేసి నెక్స్ట్ మళ్ళీ సేమ్ పౌడర్స్ వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేయండి. అంటే ఏం చేస్తా ఒకదాన్ని ఇంకో ఒకదానికి అంటుకోకూడదు అనమాట. కొంచెం పొడి పొడిగా ఉండాలా. అది చేతికి కూడా, మనకి చేతికి కూడా అంటుకోకూడదు. అట్లా వేసి మిక్స్ చేసుకోండి.
చూస్తుండారుగా మీరు, ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో రావాలా మనకి. మనం ఈ ప్రాసెస్ అంతా మొత్తం రెడీ అయ్యే లోపల మనకి ఆయిల్ అనేది హీట్ అయ్యిండాలన్నమాట. చూడండి, మనం వేసుకునేటప్పుడు కూడాను ఎంత పొడిగా వస్తుంది, అంటుకొచ్చలేదు, చేతికి కూడా అంటుకొచ్చలేదు. ఇది కుకింగ్ ప్రాసెస్ వచ్చేసి 2 to 2.5 minutes లేదంటే 3 minutes అంతే కుక్ చేసుకోండి. దానిపైన ఎక్కువ ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, వాటర్లో ఎలా మళ్ళీ డిప్ చేసింది అని మీకు డౌట్ వచ్చిండొచ్చు కదా. మనం వాటర్లో డిప్ చేసి మళ్ళీ పౌడర్ మిక్స్ చేసే దాని నుంచి క్రిస్పీనెస్ అనేది ఎక్కువ వస్తుంది. చూసారుగా ఎలా కుక్ అయిందో ఇది. చూడండి, చూసేదానికి మనకి ఎంత క్రిస్పీగా అనిపిస్తూ ఉందో చూడండి. ఇప్పుడు రెడీ అయిపోయింది. చూడండి, చూసేదానికి చికెన్ పాప్కార్న్ లాగానే అనిపిస్తుంది. ఇది అంటే క్రిస్పీగా కూడా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది. కాకపోతే కుక్ చేసిన ఒక 1 hour లోపల తినేయండి. ఎలాంటే ఇది 1 hour తర్వాత సాఫ్ట్ అయిపోతుంది. ఎలాంటే మష్రూమ్ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, దాని నుంచి చేసిన ఇంకా 1 hour లోపల తినేయండి. ఉడుకుడు తింటే అంత సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. కార్తీక మాసంలో బెస్ట్ రెసిపీ అని మాత్రం చెప్తాను నేను. ఇదైతే కన్నా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.